మన నగరంలో హెరిటేజ్ లైటింగ్ చాలా చోట్ల ఇలా ఏర్పాటు చేశారు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం నెలల తరబడి అది లైటో లేకపోతే జెండా స్తంభమో, అది అంటే జాతీయ జెండా కట్టడం కోసం ఏర్పాటు చేసిన స్తంభమో లేదా పార్టీ జెండా కట్టడం కోసం ఏర్పాటు చేసిన స్తంభం కాకుండా కొన్ని చోట్ల మిగిలిపోయాయి. అందులో ముఖ్యంగా జాంపేట గాంధీ బొమ్మ ప్రక్కన ఈ స్తంభం కొన్ని నెలలుగా ఇలాగే దర్శనమిస్తుంది. పైగా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరలో, అంటే మున్సిపల్ ఆఫీస్కి కూతవేటు దూరంలో నిత్యం కమిషనరు, కలెక్టరు తదితర అధికారులు అందరూ అటే వెళ్తారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మరి ఇది ఏంటో తెలియజేయాలని, కనీసం అదేంటో తెలిసేలా బోర్డైనా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.